ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహువు నక్షత్రంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రంలో రాహువు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు. ఎందుకంటే నక్షత్ర ఫలితాల గురించి నేను కొన్ని వీడియోస్ చేస్తూ వస్తున్నాను. కలియుగంలో ప్రధాన గ్రహమైనటువంటి రాహువు ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు జాతకుడికి అనే విషయాన్ని ఎలా తెలుసుకోవచ్చు. అందులోనూ జాతకుడికి పూర్వజన్మకి సంబంధించినటువంటి ఫలితాల విషయంలో రాహువు ఏం సూచిస్తాడు. ఒక్కొక్క నక్షత్రంలో రాహు నక్షత్రంలో ఉన్నాడంటే ఆ ఫలితాల వెనుక పూర్వజన్మ కర్మ కావచ్చు, పూర్వజన్మ రుణం కావచ్చు, ఏముంది, దాన్ని ఈ జన్మలో క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఎటువంటి ఫలితాలని సూచిస్తున్నాడు రాహువు అని ఎలా తెలియచేస్తాడు కొన్ని సూచనలు అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. రాహు యొక్క ఫలితాలను విశ్లేషణ చేసేటప్పుడు రాహువే కాదు, ఏ గ్రహాన్ని మనం అనాలిసిస్ చేసినా, ఏ గ్రహం యొక్క ఫలితాన్ని అనాలిసిస్ చేసినా, పాస్ట్ టైప్ కర్మకు సంబంధించినటువంటి ఫలితాన్ని అనాలిసిస్ చేసేటప్పుడు కూడా వివిధ కోణాల్లో మనం విశ్లేషణ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే ఒక రాశిలో ఒక గ్రహం యొక్క ఫలితము, ఒక నక్షత్రంలో గ్రహం యొక్క ఫలితము, ఇలా మనం స్టడీ చేయాలి. రాహు విషయానికి వచ్చేటప్పుడు రాహు ఉన్నటువంటి రాశ్యాధిపతి, నక్షత్రాధిపతి యొక్క స్థితిని కూడా మనం పరిశీలించాలి. ఎందుకంటే రాహుకేతులు ఇద్దరూ కూడా ఛాయాగ్రహాలు. వారు ఏ రాశిలో ఉంటారో, ఏ నక్షత్రంలో ఉంటారో ఆ రాశ్యాధిపతి, నక్షత్రాధిపతి యొక్క స్థితి కూడా రాహు ఇచ్చే ఫలితాలని ప్రభావితం చేస్తుంది. ఇది చాలామందికి తెలుసున్నటువంటి విషయమే. అయితే పూర్వజన్మకి సంబంధించినటువంటి ఫలితాలని ప్రధానంగా ఇచ్చేటువంటి రాహువు ఒక నక్షత్రంలో ఉన్నాడు అంటే ఏ విధంగా మనం అనాలిసిస్ చేయాలి అనేది కూడా నేను కొంత క్లూస్ అనేది ఇస్తాను. ఎందుకంటే 27 నక్షత్రాలు ఉన్నాయి. అన్ని నక్షత్రాల గురించి కొంత బ్రీఫ్గా క్లుప్తంగా చెప్తూ వెళ్తాను. వీడియో నిడివి అనేది ఎక్కువ కాకుండా, అలాగే ముఖ్యమైనటువంటి పాయింట్స్ని స్పృశిస్తూ వెళ్ళడానికి ట్రై చేస్తాను. అయితే ఒక్కొక్క నక్షత్రంలో ఫలితాన్ని వెళ్ళే ముందు అసలు ఒక రాహు ఫలితాన్ని మనం విశ్లేషణ చేసేటప్పుడు ఏ కోణాల్లో చూడాలి అని చూసినట్టయితే, రాహువు ఉన్న నక్షత్రం యొక్క అధిపతి ఏ స్థితిలో ఉన్నాడు, ఆ నక్షత్రాధిపతికి రాహువుకి ఉన్న సంబంధం ఏంటి, పాజిటివ్గా ఉంది, నెగిటివ్గా ఉందా, అలాగే రాహువు ఎటువంటి నక్షత్రంలో ఉన్నాడు. కొన్ని అగ్నితత్వ నక్షత్రాలు ఉంటాయి, కొన్ని క్రూరగ్రహాల నక్షత్రాలు, అలాగే సొంత నక్షత్రము, కేతువు నక్షత్రము, ఇటువంటి కేటగిరీస్లో రాహు ఏ నక్షత్రంలో ఉన్నాడు అనేది కూడా మనం చూడాలి. అలాగే రాహువు ఉన్నటువంటి నక్షత్రాధిపతి వక్రించి ఉన్నాడా, అలాగే రాహువు ఉచ్చలో కానీ నీచలో కానీ ఉన్నాడా, రాహు స్వక్షేత్రంలో ఉన్నాడా, మూల త్రికోణంలో ఉన్నాడా, ఇటువంటివన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. రాహువుకి కుంభము, కన్య స్వక్షేత్రము, మిథునము, వృషభము ఇవి ఉచ్చక్షేత్రాలు, అలాగే వృశ్చికము, ధనస్సు ఇవి నీచక్షేత్రాలు. అయితే ఇక్కడ నీచక్షేత్రము అంటే అర్థము రాహు యొక్క ప్రవర్తనలో కొంత ఇబ్బంది ఉంటుంది అని మాత్రమే తీసుకోవాలి తప్ప చాలా నెగిటివ్ ఫలితాలు ఇస్తాడు అని మనం నిర్ధారణకి రాకూడదు. ఎన్నో కోణాల్లో పరిశీలన చేస్తాం కాబట్టి అందులో ఒక కోణము రాహువు యొక్క నక్షత్ర స్థితి. దాని ఆధారంగా మనం ఎన్ని విషయాలు మనం ఇందులో పరిశీలించవచ్చు అనేది మాత్రమే ఈ వీడియోలో నేను చెప్తాను. ఇక రాహువు మొట్టమొదటి నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్రం కనుకున్నట్టయితే ఇది కేతువు యొక్క నక్షత్రము. అశ్విని కుమారులు వీడిని పాలించేటువంటి నక్షత్రము అశ్విని నక్షత్రము. అశ్విని నక్షత్రం అంటేనే హీలింగ్కి సంబంధించినటువంటి నక్షత్రము, అది ఎనర్జీ లెవెల్స్ని సూచించే నక్షత్రము. రాహువు, కేతువు ఇద్దరూ కూడా ఒక పరంపరని సూచించేటువంటి గ్రహాలు. కేతువు కూడా ఒక పరంపరని సూచిస్తాడు. అంటే ఈ జాతకుడు ఇంతకుముందు లైఫ్లో ఎటువంటి స్థితిలో ఉన్నాడు, ఎటువంటి కోరికలు, ఆశయాలు కలిగి ఈ జన్మలోకి వచ్చాడు అని తెలియజేస్తుంది రాహు యొక్క స్థితి అశ్విని నక్షత్రంలో. ఎందుకంటే అశ్విని నక్షత్రము కాలపురుష చక్రంలో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశిలో మొట్టమొదటి నక్షత్రము. అంటే ఒక జీవుడి ఆవిర్భావానికి సంబంధించినటువంటి నక్షత్రం అది. ఈ జన్మలో ఒక శిశువు జన్మించి కళ్ళు తెరిచాడు అంటే వెనకాల ఏమేమి వాసనలు క్యారీ చేస్తూ ఈ జన్మలోకి వచ్చాడని తెలియచేస్తుంది అశ్విని నక్షత్రము, మేషరాశి. ఈ సందర్భంలో ఈ కాంటెక్స్ట్లో రాహు అశ్విని నక్షత్రంలో ఉండడము అనేది ఒక జీవుడి యొక్క ఆశయాలని తెలియచేసేటువంటి స్థితి.
అంటే ఇంతకుముందు తీరని యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకోవడానికి ఈ జన్మలో వచ్చాడు. ఆ రాహు మహాదశ వచ్చినప్పుడు ఎన్నో అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు రాహువు యోగించినప్పుడు. అంటే ఆ తీరని కోరికలన్నీ తీర్చుకునేటువంటి దిశగా అతని ప్రయాణం సాగుతుంది. అయితే అతని మెంటాలిటీ కూడా ఏ కోరికలను తీరకుండా ఈ జన్మలోకి వచ్చాడో వాటికి సంబంధించిన ఇష్టాయిష్టాలతో ఆ శిశువు జన్మిస్తాడు. చిన్నప్పటి నుంచే వరకు బలమైనటువంటి ఇష్టాయిష్టాలు ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే పూర్వజన్మ వాసనలు. అటువంటి పూర్వజన్మ వాసన బలాన్ని సూచిస్తుంది రాహు యొక్క స్థితి ఈ నక్షత్రంలో. ఇటువంటి వారు డాక్టర్స్గా సర్జన్స్గా రాణించడానికి చాలా బాగా సహాయపడతాడు రాహు. ఎందుకంటే రాహు అంటేనే డాక్టర్స్గా రాణించడానికి, సర్జన్స్గా రాణించడానికి సహాయపడేటువంటి గ్రహము. అటువంటి గ్రహం అశ్విని నక్షత్రంలో, హీలింగ్ నక్షత్రాలు ఉండడం అనేది ఇటువంటి ప్రొఫెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చాలా ఎనర్జెటిక్ పర్సన్స్గా ఉంటారు. ఎప్పుడు కూడా ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంటాయి. వారు ఎంత పని చేస్తే అంత ఉత్సాహంగా ఉంటారు. ఇటువంటి ఎనర్జీ లెవెల్స్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచేటువంటి స్థితి రాహు యొక్క అశ్విని నక్షత్రంలోని స్థితి. వారు ఎప్పుడు కూడా చాలా విషయాలని చూసుకుంటూ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఎప్పుడు కూడా బిజీగా ఉండేటువంటి పర్సన్స్గా ఉంటారు. వారికి చాలా చాలా ఉన్నతమైనటువంటి కోరికలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని దాన్ని రీచ్ అయ్యి ఇంకా ముందుకు వెళ్ళడము, ఇటువంటి ఒక స్థితిలో వారి యొక్క జీవితం అనేది సాగుతుంటుంది. చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు, ఉత్సాహవంతమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇక తర్వాత నక్షత్రము భరణి నక్షత్రం. ఇది యముడి నక్షత్రం. ఇక్కడ యముడు పాలిస్తున్నాడు అంటే అర్థము డిసిప్లిన్, స్ట్రిక్ట్నెస్, ఇవన్నీ కూడా సూచించే నక్షత్రం భరణి. భరించేటువంటి శక్తిని సూచించే నక్షత్రం భరణి. అంటే వారు బాధ్యతల్ని భరించగలరు, కష్టాల్ని భరించగలరు. వారు ఏదన్నా రాహువు నక్షత్రంలో ఉన్నాడంటే అర్థం ఏంటి అంటే ఇది శుక్రుడు నక్షత్రం. ప్రాపంచిక సుఖాలని అనుభవించాలి, ఒక స్థాయికి చేరుకోవాలి, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందాలి అనేటువంటి కోరిక బలంగా ఉండి అవి తీర్చుకోవడానికి ఎన్ని కష్టాలనైనా భరించేటువంటి వ్యక్తులుగా ఉంటారు రాహు నక్షత్రంలో ఉన్నట్టయితే. అలాగే కాళీమాత కూడా ఈ నక్షత్రాన్ని పాలిస్తూ ఉంటుంది. అంటే దాని అర్థము ఎంత కష్టాన్నైనా ఓర్చుకుని ముందుకెళ్ళగలిగినటువంటి గుండెధైర్యం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అయితే ఈ నక్షత్రంలో జాతకులు ఒక్కొక్కసారి రాహు కనుకున్నట్టయితే ముఖ్యంగా మంచి చెడు నిర్ణయం తీసుకునిలో తడబడుతూ రాహువు కొన్ని చెడు నిర్ణయాలు, తప్పు నిర్ణయాలు తీసుకుని కొన్ని సమస్యల్ని ఇచ్చేటువంటి స్థితిలోకి జాతకం నెడుతూ ఉంటాడు. కాబట్టి రాహు భరణి నక్షత్రంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు తనొక్కరు నిర్ణయం తీసుకోకుండా ఇతరుల సలహాలు తీసుకుని మంచి నిర్ణయం తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన రాహువు భరణి నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే. ఆ తర్వాత కృత్తికా నక్షత్రము. ఇది అగ్ని నక్షత్రము, అగ్ని అధిదేవత. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా దీనికి అధిదేవత. కృత్తిక అంటేనే సిజర్స్, కత్తెరను సూచించేటువంటి నక్షత్రం. ఎప్పుడు కూడా చాలా షార్ప్గా ఉంటుంది. దాని అర్థము రాహు ఈ నక్షత్రంలో ప్రధానంగా ఉన్నాడంటే వాళ్ళ ఆలోచనలు చాలా క్లియర్గా ఉంటాయి, మాట తీరు చాలా కటువుగా ఉంటుంది, ముక్కుసూటిగా ఉంటుంది. దేని మీదైనా సరే, ఏ విషయం మీదైనా సరే చాలా క్లారిటీతో ఉంటారు, స్పష్టత అనేది కలిగి ఉంటారు. వీరు తమ మాట తీరు వలన ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇతరుల విమర్శలు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా గురవుతూ ఉంటారు. వీరి ఆలోచనలో షార్ప్నెస్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది, స్పష్టత ఉంటుంది. ఏది అనుకుంటారో అదే చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అందుకే వీరు ఏ వృత్తిలో ఉన్నా కానీ తమకంటూ ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారు. రాహు అటువంటి ఎబిలిటీస్ని, అటువంటి శక్తి సామర్థ్యాలను ఇస్తాడు జాతకుడికి. ఈ విధంగా అగ్ని నక్షత్రమైనటువంటి కృతికలో రాహు ఉండడం అనేది మంచి ప్లేస్మెంట్గానే చూడాలి. అలా ఉన్నప్పుడు రవి నక్షత్రం కాబట్టి రవి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే సమాజంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు రాహు యొక్క బలం వలన. పాలిటిక్స్లో రాణిస్తారు, గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి రంగంలో రాణించడానికి చాలా బాగా సహాయపడతాడు రాహువు. అందులో కూడా నిజాయితీపరులైనటువంటి అధికారులుగా వీరు పేరు తెచ్చుకుంటారు. ఇదే రాహు కనుక పాడైనా, రవి పాడైనా చేసేటువంటి వృత్తిలో అక్రమార్జన ఇలాంటి వాటికి కూడా తావిస్తాడు రాహువు. ఆ తర్వాత రోహిణి నక్షత్రం. దీనికి బ్రహ్మ అధిదేవత. ఇది చంద్రుడి నక్షత్రము. ఎప్పుడు కూడా వీరు చాలా సౌమ్యులుగా ఉండడము, ఎమోషన్స్కి ప్రాధాన్యత ఇవ్వడము, ఎమోషనల్ వ్యక్తులుగా ఉంటారు ఈ నక్షత్రంలో చంద్రుడు జన్మించినప్పుడు. అలాగే రాహు ఈ నక్షత్రంలో ఉన్నప్పుడు ఎమోషన్స్ అనేవి వీరిని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. ఎమోషన్కి పెద్దపీట వేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. వీరు సుఖాలని, భోగాల్ని
అనుభవించాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు రాహువు నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే. అందుకే వీరికి ప్లెజర్ లవింగ్ అంటాం. అంటే భోగలాలస, వాటికి సంబంధించిన ప్రొఫెషన్స్ అనేది బాగా రాణిస్తాయి. అందులో వీళ్ళు చాలా పైకి వస్తారు. అలాగే ఇటువంటి భోగలాలస వలన వీరు ఎన్నో పొరపాట్లు చేసి సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. రాహువు ఎక్కువగా భోగాలను అనుభవించాలి అనేటువంటి కోరికని వృద్ధి చేయడం వలన వీరు దాని మీద వ్యామోహంతో ఒక్కొక్కసారి చూడండి అడిక్షన్స్కి లోనవ్వడము, అలాగే అప్పులు చేసి సుఖాలను అనుభవించడము, ఇటువంటి దారిలో వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది రాహు యొక్క ప్రభావం వలన. ఆ విషయంలో వీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే వీరికి ఈ వాసనలు ఇంతకుముందు జన్మ నుంచి కూడా క్యారీ అవుతూ వచ్చాయి. ప్రతి నక్షత్రానికి ఇటువంటి టెండెన్సీ ఉంది అంటే అది ఈ జన్మది కాదు, ఇంతకుముందు జన్మ నుంచి వచ్చింది అని. ఉదాహరణకి అశ్విని నక్షత్రం చెప్పుకున్నాము, ఆ తర్వాత భరణి చెప్పుకున్నాము. వీరు ఇంతకుముందు జన్మల్లో కూడా తమ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించలేదు కాబట్టి ఈ జన్మలో నిర్వర్తించాల్సిన బాధ్యత వారికి ఇవ్వబడింది. భరణి నక్షత్రంలో రాహు ఉన్నాడు అంటే అర్థము. కృతిక నక్షత్రంలో రాహు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా విప్లవవాదులుగా ఉన్నారు. సమాజంలో ఉండేటి వాటిని ఎండకట్టడము, ఇటువంటి ఒక వ్యక్తిత్వం ఉంటూ ఈ జన్మలో కూడా వచ్చారు వారు. అందుకే వారు ఎప్పుడు కూడా చాలా సూటిగా మాట్లాడడం, ఇటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. రోహిణి నక్షత్రంలో కూడా వీరు ఎప్పుడు కూడా ప్లెజర్ లవర్స్గా ఉంటారు కాబట్టి ఆ క్రమంలో వీరు పొరపాట్లు చేయకుండా తమను తాను ఎప్పుడు కూడా సమీక్షించుకుంటూ ఉండాలి. ఇక తర్వాతి నక్షత్రం అయినటువంటి మృగశిర నక్షత్రం. దీనికి చంద్రుడు అధిదేవత. ఇది కుజుడి యొక్క నక్షత్రము. కుజుడు అంటేనే మొండితనము, అగ్రెసివ్నెస్, పట్టుదల, దూకుడు నేచర్ ఇవన్నీ సూచించే గ్రహము. ఇటువంటి నక్షత్రంలో రాహు ఉన్నాడు, కుజుడు అందులోనూ వక్రించి ఉన్నాడు అంటే అర్థము. ఇంతకుముందు జన్మ నుంచి కూడా వీరికి ఇటువంటి ఒక పట్టుదల, మొండి పట్టుదల ఇవన్నీ కూడా క్యారీ అవుతూ ఈ జన్మలోకి వచ్చారు. వారు ఎప్పుడు కూడా సత్యాన్వేషణ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. రాహు ఇక్కడ ఉన్నాడు అంటే రాహు అంటేనే అన్వేషణకి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ప్లానెట్. ఎప్పుడు కూడా కొత్త క్రియేషన్, కొత్త ఇన్వెన్షన్ ఇవన్నీ రాహు యొక్క ప్రాపర్టీస్. ఈరోజు మనం టెక్నాలజీలో ఎంత ఇంప్రూవ్మెంట్స్ చెందుతున్నామో, స్మార్ట్ ఫోన్స్ ఒకదాని తర్వాత కొత్త మోడల్స్ వస్తున్నాయి, టీవీస్ కావచ్చు, శాటిలైట్ రంగం కావచ్చు, అన్నిట్లోనూ ఇలాంటి ఇన్వెన్షన్స్, కొత్తది కనుక్కోవాలి అనేటువంటి రీసెర్చ్ ఇవన్నీ కూడా రాహు పరిధిలోనివి. కుజుడు నక్షత్రంలో రాహు ఉన్నట్టయితే వీరెప్పుడు కూడా అటువంటి ఒక మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. పాస్ట్ లైఫ్ నుంచి కూడా అవి క్యారీ చేస్తూ వచ్చారు. అటువంటి పాస్ట్ లైఫ్ జీవితంలో తీరని కోరికల్ని ఈ జన్మలో తీరుస్తాడు రాహువు ఈ నక్షత్రంలో ఉన్నాడు అంటే దాని అర్థము. వారి యొక్క అన్వేషణ ఫలించడానికి మార్గాల్ని సుగమం చేస్తాడు. పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది మృగశిర నక్షత్రంలో రాహువు కనుక ఉన్నట్లయితే. ఇక ఆ తర్వాత నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఇది రాహు యొక్క సొంత నక్షత్రము. ఈ నక్షత్రంలో ఉన్నటువంటి రాహువు తన యొక్క క్వాలిటీస్ని చాలా బాగా జాతకుడికి అందిస్తాడు. ఎమోషన్స్ని ఎక్కువగా వీళ్ళు ఇష్టపడే వ్యక్తులుగా ఉంటారు. ఎమోషన్స్కి స్పందించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఆర్ద్రత అంటేనే ఎమోషన్ని సూచిస్తుంది. అయితే ఇది అధోముఖ నక్షత్రం కూడా. అంటే వీరి యొక్క జీవుడు ఎప్పుడూ కూడా మంచి హృదయం కలిగిన వ్యక్తులుగా ఉండడము, స్పందించగలిగేటువంటి ఒక మనసున్న వ్యక్తులుగా ఉండడము, ఇటువంటి వ్యక్తులై ఉంటారు. ఈ జన్మలో కూడా అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే వీరికి తగిన ప్రొఫెషన్స్ ఏవి అని చూసినట్టయితే ఇది అధోముఖ నక్షత్రం కాబట్టి బోర్వెల్స్, మైనింగ్, రత్నాలు ఇటువంటివన్నీ వెలికి తీయడము, ఇటువంటి ఇండస్ట్రీలో వీళ్ళు బాగా రాణిస్తారు. వీరి యొక్క లోతుల్లోకి వెళ్ళి పరిశీలించడము అనే గుణము వారి జీవుడిలోనే ఉంది. అందుకే ఈ నక్షత్రంలో రాహు ఉన్నప్పుడు జన్మించినటువంటి వ్యక్తులు సత్యాన్వేషణ కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అది ఏ రంగంలో అయినా కావచ్చు, అది మెటీరియలిస్టిక్ రంగంలో కావచ్చు, స్పిరిచువల్ రంగంలో కావచ్చు. అన్వేషణ, లోతుల్లోకి వెళ్ళి పరిశీలించడము, ఒక విషయాన్ని వెలికి తీయడము, ఇటువంటి ఒక లక్షణం ఉన్నటువంటి జీవుడై ఉంటాడు. ఇక పునర్వసు నక్షత్రము. పునర్వసు నక్షత్రానికి అధిదేవత అదితి, స్నేహశీలి. ఆరుద్ర నక్షత్రానికి అధిదేవత రుద్రుడు. ఎప్పుడూ కూడా కొంత అగ్రెసివ్ నేచర్ని కలిగినటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అయితే, పునర్వసు నక్షత్రం అధిదేవత అదితి, స్నేహాన్ని పంచేటువంటి దేవత. అయితే పునర్వసు అంటేనే రిపిటిషన్, ఎప్పుడూ కూడా 1-2 సార్లు చేయడము, దాన్ని సూచిస్తుంది పునర్వసు. ఇందులో రాహు ఉంటే అలాంటి ఫలితాలు ఇస్తాడు. చూసినట్టయితే పునర్వసు నక్షత్రం యొక్క లక్షణం ఏంటంటే రిపిటిషన్, అంటే 1-2 సార్లు చేయాల్సి రావడము అనేది
ఒక ఇంటర్ప్రిటేషన్ అయితే, డిఎన్ఏ అనేది రిపిటేషన్. ఇప్పుడు ఒక వంశంలో అదే పోలికలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇటువంటి రిపిటేషన్ సూచిస్తుంది డిఎన్ఏ, దాన్ని సూచించే గ్రహం రాహు. అందుకే పునర్వసు నక్షత్రం రాహు ఉన్నాడు అంటే చూడండి, తాతల పోలిక వీళ్ళకి రావడం, లేదా తన ఫోర్ ఫాదర్స్ పెద్దవాళ్ళ పోలికలతో వీళ్ళు పుట్టడము, వాళ్ళు చేయాలనుకున్న పనులు మధ్యలో వదిలేసి ఇతను కంటిన్యూ చేయాలనుకోవడం, ఇటువంటి ఒక మనస్తత్వం, ఈ జీవుడి యొక్క ప్రయాణం అలా ఉంటుంది. ఆ కంటిన్యూషన్ సూచిస్తుంది. గురువు యొక్క నక్షత్రమైన పునర్వసులో రాహు ఉండి జన్మించినట్లయితే వారికి అందుకే వాళ్ళ పెద్దవాళ్ళ పోలికలు వస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క ఆశయాలే ఉంటాయి, వీళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి వీరికి ఉంటుంది. పునర్వసు నక్షత్రంలో రాహు ఉండడం అనేది చాలా మంచిది. ఇటువంటి వారు ఎప్పుడూ కూడా కుటుంబ విలువలకి ప్రాధాన్యత ఇస్తూ, వారు ఏదైతే ఒక స్టాండర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేశారో, ఒక సంప్రదాయం దాన్ని కొనసాగించాలనేటువంటి వ్యక్తులుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాడైతే తప్ప, పాడైతే దానికి విభిన్నంగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అంటే రాహు పాడైన, గురువు పాడైన, ఎందుకంటే ఇది గురువు యొక్క నక్షత్రం కాబట్టి. ఇక పుష్యమి నక్షత్రం, దీనికి అధిపతి గ్రహాల్లో శని అయితే అధిదేవత బృహస్పతి, గురువు అధిదేవత. ఇటువంటి బృహస్పతి అధిదేవతగా ఉన్నటువంటి పుష్యమి నక్షత్రంలో రాహు కనుక ఉన్నాడు అంటే, పుష్యమి అంటేనే పుష్టిని సూచిస్తుంది, కంప్లీట్నెస్. ఒక కింగ్, ఒక రాజు, అంటే అన్ని కళల్లో ఆరితేరినటువంటి ఒక రాజును సూచించేటువంటిది కూడా ఇదే నక్షత్రం. ఇందులో పట్టాభిషేకాలు చేయడము, స్వేరింగ్ ఇన్ సర్మన్ అంటే ప్రమాణ స్వీకారం చేయడానికి ఇది మంచి నక్షత్రము. అలాగే కంప్లీట్నెస్ని సూచిస్తుంది ఈ నక్షత్రం. వీరు ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు రాహు కనుక ఈ నక్షత్రంలో ఉన్నట్లయితే. ఎందుకంటే రాహువు ఎప్పుడూ కూడా ఒక పదవిని, స్టేటస్ని కోరుకునేటువంటి ఒక గ్రహం. అటువంటి రాహు యొక్క ఇంపాక్ట్ పుష్యమి నక్షత్రం మీద ఉన్నప్పుడు వీరు ఎప్పుడూ కూడా రాజ్యాధికారాన్ని పొందాలి అని ఆశించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఉన్నతమైనటువంటి ఆశయాలకు వెళ్ళిన వ్యక్తులుగా ఉంటారు. అందుకే ఈ రోజుల్లో పొలిటీషియన్స్గా రాణించాలంటే పుష్యమి నక్షత్రంలో రాహు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. అయితే ఆ కాంబినేషన్స్ అనేవి జాతకంలో ఉండాలి. కేవలం పుష్యమి నక్షత్రంలో రాహు లేకపోతే అశ్విని నక్షత్రంలో రాహు ఉండగానే ఈ రిజల్ట్స్ అన్ని రావు. ఆ నక్షత్రాధిపతి, ఆ రాహువు కూడా మంచి యోగంలో ఉండాలి. ఈ విధంగా పుష్యమి నక్షత్రంలో రాహు ప్లేస్మెంట్ కూడా ఈ విధమైనటువంటి పవర్ అండ్ అథారిటీని సాధించడానికి సహాయపడేటువంటి ప్లేస్మెంట్. ఇక ఆశ్లేష నక్షత్రం, ఇది నాగుల నక్షత్రం. వీటికి నాగులు అధిదేవతలు. ఇది బుధుడి యొక్క నక్షత్రం. రాహుకేతువులు కూడా సర్పజాతికి సంబంధించినటువంటి దేవతలు. కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో రాహు ఉన్నాడంటే దానికి ఒక విశిష్టత అనేది ఉంటుంది. అందులోనిది బుధుడి యొక్క నక్షత్రం కూడా, బుద్ధి బలాన్ని, లాజిక్ని సూచించే బుధుడి యొక్క నక్షత్రం. అందుకే వీరు చాలా మ్యానిపులేటివ్ పర్సన్స్గా ఉండగలరు. అంటే సందర్భానికి అనుసరించి ఎలా ఉండాలి అని బుద్ధి కుశలతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడము, ఎప్పుడెలా ఉంటే మన పని జరుగుతుంది అని అలా ఉండగలగడము, ఇవన్నీ కూడా ఇస్తాడు రాహు ఈ నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే. అందుకే ఒక రకమైనటువంటి పాడైనట్టయితే రాహు ఈ నక్షత్రం నుండి మానసిక సమస్యలు, అబ్నార్మల్గా బిహేవ్ చేయడము, ఎక్సెంట్రిక్గా బిహేవ్ చేయడము, ఇటువంటి మనస్తత్వం కూడా ఉంటుంది. పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే జీవితంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. తమ యొక్క తెలివితేటలే పెట్టుబడిగా సమయోచితంగా ప్రవర్తించగలగడము, ఇవన్నీ కూడా వీరికి అబ్బుతాయి. అందుకే వీరు నాగులంటే పాతాళ లోకంలో ఉంటాయి. సీక్రెట్ని తెలియజేసేటువంటి నక్షత్రం ఇది ఆశ్లేష నక్షత్రం. డెడికేషన్ని తెలియజేస్తుంది, డివోషన్ని తెలియజేస్తుంది. ఏదన్నా ఒక మనిషిని నమ్మిన, ఒక వ్యక్తిని నమ్మిన దాన్ని అంటిపెట్టుకుని ఉండడం అనే లక్షణం ఉన్నటువంటి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము. అలాగే తను ఏదన్నా అనుకుంటే ఎలా అయినా సాధించాలి అనేటువంటి గుణమున్న నక్షత్రం కూడా ఆశ్లేష నక్షత్రం. ఈ రెండింటినీ బాగా వృద్ధి చేస్తాడు రాహువు. అందుకే ఆశ్లేష నక్షత్రం రాహు ఉంటే వారు ఏ సిద్ధాంతాన్ని నమ్మారో దాన్ని పట్టుకుని జీవితాంతం కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. పాలిటిక్స్లో కావచ్చు, వేరే ఏ రంగంలో అయినా సరే. పాలిటిక్స్లో ఉన్నవారు వారు ఏ సిద్ధాంతాన్ని నమ్మి ఒక పార్టీలో ఉన్నారో దాన్నే అంటిపెట్టుకోవడానికి ట్రై చేస్తారు. జీవితాంతం కూడా అందులోనే ఉంటారు. ఇటువంటి లక్షణాన్ని ఇస్తుంది రాహు యొక్క ప్లేస్మెంట్ ఈ ఆశ్లేష నక్షత్రంలో. ఇక తరువాతి నక్షత్రం మఖా నక్షత్రం. ఇది కేతువు యొక్క నక్షత్రం. ఇది పితృదేవతలు వీరికి అధిపతి. మఖా నక్షత్రంలో రాహు ఉన్నాడు అంటే అర్థం ఇది కేతువు నక్షత్రం ఒకటి, ఇది అగ్ని నక్షత్రము. ఉన్నది సింహరాశి, అది రవి యొక్క రాశి. పితృదేవతలు వీరిని పాలిస్తూ ఉంటారు. ఇక్కడ కేతువు, పితృదేవత ఈ రెండు కూడా మనం గమనించాలి. అలాగే రవి. రాహు మఖా నక్షత్రంలో ఉన్నాడు అంటే అర్థము కొంతవరకు పితృ సంబంధమైనటువంటి దోషం ఉంది అని అర్థం చేసుకోవాలి.
అలాగే పితృదేవతల ఆశీర్వాదం కూడా ఉండొచ్చు రాహు స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే. ఇటువంటి వారు, ఇది సింహరాశి కాబట్టి ఎప్పుడు కూడా పవర్ అండ్ అథారిటీలో ఉండాలి అనేటువంటి ఒక దృక్పథం ఉంటుంది. వీరు పూర్వజన్మంలో ఏదైతే సాధించలేకపోయారో, ఒక పవర్ని సాధించాలని కావచ్చు, ఒక అధికారాన్ని సాధించాలని కావచ్చు, అది సాధించడానికి ట్రై చేస్తాడు రాహువు ఈ జన్మలో. పాలిటిక్స్లో రాణించడానికి, పాలిటిక్స్లో పదవి, ఒక దేశాధ్యక్షుడు కావచ్చు, ఒక ప్రధానమంత్రి, ఇలా ఎదగాలనేటువంటి బలమైనటువంటి కోరికలు ఇవన్నీ ఇచ్చేటువంటి నక్షత్రం మఖా నక్షత్రము. అదేవిధంగా మఖా నక్షత్రం అని పితృదేవతను సూచిస్తుంది కాబట్టి పితృదేవతలకు సంబంధమైనటువంటి దోషం ఏదన్నా ఉందా, ఆ దోషం వల్ల కష్టాలు వస్తున్నాయి, ఇది కూడా సూచిస్తుంది రాహు యొక్క ప్లేస్మెంట్ మఖా నక్షత్రంలో. అలాగే పితృదేవత ఆశీర్వాదం కనుక ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి విజయాలను కూడా అందుకుంటారు మఖా నక్షత్రంలో రాహు కనుక ఉన్నట్టయితే. ఆ తరువాత నక్షత్రము పూర్వ ఫల్గుని నక్షత్రము. దీనికి అధిపతి శుక్రుడు. అయితే అది దేవత భగ. భగ దేవత అంటే ఆనందాన్ని, వైవాహిక సుఖాన్ని సూచించేటువంటి దేవత. రాహు పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉన్నాడు అంటే అర్థము కొంతవరకు వైవాహిక సుఖం మీద కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య అపార్థాలు రావడము, డైవర్స్కి వెళ్ళాలని ఆలోచన చేయడము, ఇవన్నీ కూడా సూచించే నక్షత్రము పూర్వ ఫల్గుని రాహు కనుక ఉన్నట్టయితే. వారికి భోగాలు విలాసాలు అనే వాటి మీద ఎక్కువగా అట్రాక్షన్ అనేది ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి మీద కూడా ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండడం వలన ఇద్దరి మధ్య కూడా కొంతవరకు ఆ మిస్అండర్స్టాండింగ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూర్వ ఫల్గుని అంటేనే పూర్వజన్మలో చేసిన పుణ్యం యొక్క ఫలాల్ని అనుభవింప చేసేటువంటి నక్షత్రం. ఇందులో రాహు ఉన్నాడు అంటే, రాహు అంటేనే పాస్ట్ లైఫ్ కర్మ. పూర్వ ఫల్గునిలో రాహు ఉన్నాడు అంటే పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య ఫలాల్ని ఈ జన్మలో అనుభవింప చేసేటువంటి స్థితిలో రాహు ఆ జాతకం ఉంచుతాడు. మరీ నెగిటివ్ కాంబినేషన్లో ఉంటే తప్ప రాహు పూర్వ ఫల్గునిలో ఉన్నాడు అంటే లగ్జూరియస్ లైఫ్ ఉంటుంది, ధన సంపాదనలు బాగుంటాయి, ధనానికి లోటు ఉండదు, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తారు, ఎప్పుడు కూడా భోగాలను అనుభవిస్తారు, బ్రాండెడ్ కార్స్, బ్రాండెడ్ దుస్తులు, ఇటువంటివి అనుభవించాలంటూ కోరిక ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు రాహువు కనుక పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉన్నట్టయితే. ఇక ఉత్తర ఫల్గుని నక్షత్రము. ఇది రవి యొక్క నక్షత్రము. ఉత్తర ఫల్గుని నక్షత్రానికి అధిదేవత అర్యములు అంటాము. ఇది రవి యొక్క నక్షత్రము. ఈ దేవత లక్షణం ఏంటంటే కాంట్రాక్ట్స్, యూనియన్స్, వీటిని సూచించే నక్షత్రం. మ్యారేజ్ కూడా ఒక కాంట్రాక్టే. అలాగే సంఘాలు, చాలామందిని పోగు చేసి ఏదైనా ఒక వెంచర్ స్టార్ట్ చేయడం, ఇవన్నీ కూడా సూచిస్తుంది ఈ నక్షత్రం. అందుకే రాహువు నక్షత్రం అంటే మ్యారేజ్లో కొంత ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అయితే కలెక్టివ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఒక కంపెనీ స్టార్ట్ చేయడము 10 మంది కలిసి, ఇలాంటి వాటిల్లో రాణించడానికి రాహు చాలా బాగా సహాయపడతాడు ఈ నక్షత్రంలో కనుక ఉన్నట్లయితే. అయితే వివాహపరంగా చూసినప్పుడు రాహు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఉన్నప్పుడు రవి కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా పూర్వకర్మల పుణ్య ఫలంగానే. ఇక్కడ ఏది చెప్తున్నా ఇవన్నీ కూడా వాళ్ళు ఆర్జించుకున్నటువంటి పుణ్యం ఆధారంగా అనుభవించేటువంటి ఫలితాలు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రవి పితృకారకుడు అని కూడా చెప్తారు. ఇక్కడ పితృ అనే శబ్దానికి అర్థం పూర్వజన్మ నుంచి వస్తున్నటువంటి పరంపర అని అర్థం చేసుకోవాలి. ఈ జన్మలో వచ్చిన కష్టం ఏదైనా సరే ప్రీవియస్ లైఫ్లో అతను చేసినటువంటి మంచి చెడుకి కంటిన్యూషన్గా వస్తుంది రాహు యొక్క ప్లేస్మెంట్ వలన అని మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. అందుకే రవి నక్షత్రమైనటువంటి ఉత్తర ఫల్గునిలో రాహు ఉన్నాడంటే కూడా, ఉదాహరణకి మ్యారేజల్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే పాస్ట్ లైఫ్లో అతను మ్యారేజ్లో కొంతవరకు పొరపాట్లు చేశాడు, దాన్ని ఈ లైఫ్లో అనుభవిస్తున్నాడు. ఆ రుణం ఎంతవరకు ఉందో ఆ పార్ట్నర్తో అంతకాలం ఈ లైఫ్లో ఉంటారు, తర్వాత మళ్ళీ విడిపోతారు, డైవర్స్ రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలు మనం చూడాల్సి ఉంటుంది. అలాగే హస్త నక్షత్రంలో కనుక రాహు ఉన్నట్టయితే నైపుణ్యము, స్కిల్స్, ఇవన్నీ కూడా ఇస్తాడు రాహువు. రాహు అంటేనే లేటెస్ట్ టెక్నాలజీ, బ్రాండ్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వీటిని సూచించే గ్రహం. అంటే వారికి పూర్వజన్మలో కూడా ఇటువంటి ఒక నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులై ఉంటారు. వారు ఎప్పుడు కూడా అడ్వాన్స్మెంట్ని ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఈ లైఫ్లో కూడా అది కంటిన్యూ అవుతూ వచ్చింది. అందుకే వారు
చాలా సాధారణ స్థితిలో ఉన్నా కానీ ఏదో కొత్తది ఇన్వెంట్ చేయడము, కనుక్కోవడం, దానివల్ల చాలా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చి వారు ఒక బ్రాండ్గా ఉండడం, ఇటువంటి చాలా అద్భుతమైన రిజల్ట్స్ కూడా ఇస్తాడు రాహు హస్త నక్షత్రంలో ఉన్నట్టయితే. ఇవన్నీ కూడా పూర్వపుణ్య ఫలాన్ని సూచిస్తాయి. రాహు ఒక నక్షత్రంలో ఉండి యోగాన్ని ఇచ్చాడు అంటే అర్థము ఏ నక్షత్రమైనా కానీ పూర్వపుణ్య బలం వలన ఆ ఫలితాల జాతకుడు అందుకుంటున్నాడు అని ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. ఎన్నో జన్మల కోరిక ఈ జన్మలో తీరుతోంది, అలా తీరేలా చేస్తున్నాడు రాహువు అనేది మనం అర్థం చేసుకోవాలి. దాని యొక్క రిజల్ట్ అనేది ఈ జన్మలో వస్తోంది. ఇక తర్వాత నక్షత్రమైనటువంటి చిత్త నక్షత్రంలో కొనుక్కున్నట్టయితే దీనికి విశ్వకర్మ అధిదేవత. ఇది కుజుడు నక్షత్రం. కుజుడు అంటేనే ఎనర్జెటిక్, అగ్రెసివ్, ఎనర్జీ లెవెల్స్ హైగా ఉండేటువంటి ప్లానెట్ కుజుడు. విశ్వకర్మ అంటేనే ఆర్కిటెక్ట్, ఏదైనా సరే కొత్తగా నిర్మించడము, క్రియేటివిటీని సూచిస్తాడు విశ్వకర్మ. రాహు ఇందులో ఉన్నాడు అంటే అర్థము వారొక క్రియేటివ్ పర్సన్. ఆ జీవుడు ఒక క్రియేటివ్ పర్సన్ అయినటువంటి ఒక జీవుడు. అందుకే వారికి క్రియేటివ్ ఫీల్డ్స్లో బాగా నైపుణ్యము. ఈ రోజుల్లో చెప్పాలంటే ఇంజనీరింగ్ ఇటువంటి వాటిలో రాణించడం, వీటికి సహాయపడతాడు రాహువు. అయితే ఇది కుజుడు నక్షత్రం కూడా. అందుకే కుజుడు కనుక వక్రించి ఉన్నట్టయితే, చిత్తా నక్షత్రంలో రాహు ఉన్నప్పుడు కుజుడు కనుక వక్రించి ఉన్నట్టయితే రుణ బాధలు ఇలాంటివన్నీ ఇచ్చి జాతకుని ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే పాస్ట్ లైఫ్లో కూడా ఇటువంటి ఆర్థికపరమైనటువంటి నేరాలు చేశారు, దానికి కొనసాగింపుగా ఈ పనిష్మెంట్ని ఈ జన్మలో రాహు ఇస్తున్నాడు అని ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. కుజుడికి సంబంధించిన కారకత్వాలు సోదరులతో సమస్యలు కావచ్చు, రుణ బాధలు కావచ్చు, అపనిందలు, యాక్సిడెంట్స్ అవ్వడం, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ చిత్తా నక్షత్రంలో ఉన్నట్టయితే, ముఖ్యంగా కుజుడు నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే. ఆ తర్వాత నక్షత్రము స్వాతి నక్షత్రం. ఇది రాహు యొక్క సొంత నక్షత్రం. వాయువు అధిదేవత. ఇందులో రాహు ఉన్నాడు అంటే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే నక్షత్రం. ఎందుకంటే ఇది శుక్రుడి ఇల్లు. శుక్రుడు రాహువుకి గురువు గారు. తన గురువు గారు ఇంట్లో ఉన్నటువంటి రాహు చాలా మంచి ఫలితాల్ని ఇస్తాడు. వీళ్ళు ఎప్పుడూ కూడా ఉన్నతిని కోరుకునేటువంటి వ్యక్తులు. తాను ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే కొంత స్వార్థపరులుగా కూడా ఉంటారు రాహు కనుక ఈ నక్షత్రంలో ఉన్నట్టయితే. అయితే వీరు చెడు వ్యక్తులుగా అనుకోవడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా తన స్వప్రయోజనం నెరవేరడానికి ఏది చేయాలో అన్నీ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. తాను ఎప్పుడూ సేఫ్గా ఉండాలి, మంచి స్థితిలో ఉండాలి అని మొట్టమొదటి నుంచి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఎవరితోనూ అంత తగాదాలకు వెళ్లకుండా ఉండడము, విభేదాలకు వెళ్లకుండా ఉండడము, ఎంతవరకు ఉంటే తన పని అవుతుందో అంతవరకు ఉండడము, ఇటువంటి ఒక నైపుణ్యాన్ని ఇస్తాడు రాహువు స్వాతి నక్షత్రంలో ఉన్నట్టయితే. ఇక శుక్రుడు కూడా మంచి స్థితిలో ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి సుఖభోగాన్ని అనుభవించడము, మ్యారిటల్ లైఫ్ చాలా బాగుంటుంది, మంచి పార్ట్నరు, మ్యారీడ్ లైఫ్ అనేది హ్యాపీగా ఉండడం, ఇటువంటి చాలా అద్భుతమైన రిజల్ట్స్ని కూడా ఇస్తాడు రాహువు. ఎందుకంటే శుక్రుడు రాహువు బలంగా ఉన్నారు అంటే ఆ భార్యాభర్తల మధ్య ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడము, ఒకరి పట్ల ఒకరికి అట్రాక్షన్, ఇవన్నీ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి వారు మ్యారేజ్ లైఫ్లో ముందుకు వెళ్ళే కొద్దీ. ఇలా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు రాహువు స్వాతి నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే. ఇక విశాఖ నక్షత్రం. ఇది గురువు యొక్క నక్షత్రము. ఇంద్రుడు అధిదేవత. గురువు ఇంట్లో గురువు నక్షత్రంలో రాహు ఎప్పుడు కూడా చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. అయితే విశాఖ అంటేనే 2 శాఖలు, అంటే మల్టిపుల్ బ్రాంచెస్. వీరు ఎప్పుడు కూడా టాస్కింగ్ చేస్తూ ఉండడము, 2-3 సబ్జెక్ట్స్ని ఎప్పుడు స్టడీ చేస్తూ ఉండడము, ఎప్పుడు ఒకదానికి స్టిక్ అయి ఉండకుండా ఉంటారు ఈ విశాఖ నక్షత్రం జాతకులు. అందుకే రాహు కనుక ఈ నక్షత్రంలో ఉన్నట్టయితే ఎప్పుడు కూడా టాస్కింగ్, ఒకటి కంటే ఎక్కువ బిజినెస్లు ఇలా చేసి వాళ్ళు వృద్ధిలోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు వీళ్ళకి సక్సెస్ అనేది లభిస్తుంది. ఈ విధంగా టాస్కింగ్ చేయాలన్నా, ఒకటి కంటే ఎక్కువ బిజినెస్లో ఉండడము, ఇలా తను విస్తరించుకోవడం అనేది ఎప్పుడైతే చేస్తాడో రాహు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు విశాఖ నక్షత్రంలో కనుక ఉండి బిజినెస్ సక్సెస్ కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే. ఇది రాహుకి చాలా మంచి నక్షత్రంగానే చెప్పుకోవాలి విశాఖ నక్షత్రం. ఆ తర్వాత నక్షత్రం అనురాధ నక్షత్రం. దీనికి అధిదేవత మిత్రుడు. మిత్రుడు అంటే రవికి ఒక పేరు అది. అలాగే ఇది శని యొక్క నక్షత్రం. వీళ్ళు ఎక్కువగా ఫ్రెండ్షిప్ను కోరుకునే వ్యక్తులుగా ఉంటారు. స్నేహానికి ఎక్కువ విలువిస్తారు. ప్రేమ, వాత్సల్యం వీటికి విలువిచ్చేటువంటి వ్యక్తులుగా ఉంటారు. రాహు కనుక నెగిటివ్గా ఇందులో ఉన్నట్టయితే స్నేహితుని వల్ల మోసపోవడము, తను ఎవరైతే అభిమానిస్తాడో వారి చేతిలో కొంత మోసానికి గురవడము, వీరిని నిరాశపరచడము,
ఇలాంటి సంఘటనలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అదే స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే కాంబినేషను రాహు అందులో ఉన్నట్టయితే ఫ్రెండ్స్ వల్ల మేలు జరగడము, తన మేలు కోరుకునే ఫ్రెండ్స్ ఉండడము, తనకి ఏదైనా ఆపద వస్తే ఎవరో ఒక ఫ్రెండ్ తారసిల్లడము, అతని నుంచి సహాయం లభించడము, ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని కూడా ఇస్తాడు రాహువు. ఈ విధంగా అనురాధ నక్షత్రంలో రాహు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు, అలాగే కొంత ప్రతికూల ఫలితాలను కూడా ఇవ్వగలడు. మెయిన్ వెలికి ఈ రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ ఇదే ప్రధానంగా ఉంటుంది వారి యొక్క లైఫ్లో కష్ట సుఖాలకి. అదే ఒక కారణమై ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. దీనికి అధిపతి ఇంద్రుడు. ఇది బుధుడి నక్షత్రము. ఇంద్రుడు అంటేనే పవర్, అథారిటీ, వీటిని సూచించేటువంటి దేవత. అందుకే జ్యేష్ఠ నక్షత్రంలో రాహు కనుక ఉన్నట్టయితే వీళ్ళు ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి, టాప్లో ఉండాలి. వారు ఒకరి కింద పని చేయాలి అనేటువంటి ఇష్టం కలిగి ఉండరు. తానే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, అందులో ఉన్నత స్థాయికి చేరుకోవాలి, అందరూ నా గురించి చెప్పుకోవాలి, నా బ్రాండ్ అనేది పాపులర్ అవ్వాలి, ఇటువంటి ఆలోచన ఉంటుంది. యోగంలో కనుక్కున్నట్టయితే అటువంటి ఒక సక్సెస్ని, ఒక బ్రాండ్ని కూడా క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తాడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి రాహువు. చాలా హై పొజిషన్లో ఉంటారు. కంపెనీలో ఉంటే కూడా డైరెక్టర్స్గా ఉండడము, ఇటువంటి పదవుల్లో ఉండడము, ఆ పదవుల్లోకి చేరుకోవడానికి ఎటువంటి కృషి చేయాలో అవంతా చేయగలగడము, ఆ తెలివితేటలు పుష్కలంగా ఉంటాయి రాహు కనుక జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నట్టయితే. ఎందుకంటే ఇది కూడా బుధుడి యొక్క నక్షత్రం. ఇది బుధుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి బిజినెస్ సక్సెస్, అలాగే ఒక బ్రాండ్ క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా సాధించగలుగుతారు ఆ జాతకులు. ఆ తర్వాత నక్షత్రం మూలా నక్షత్రం. ఇది ఒక స్పిరిచువల్ నక్షత్రం. మూల అంటేనే రూట్స్ని తెలియజేస్తుంది, ఒక మూలాన్ని తెలియజేసేటువంటి నక్షత్రం. సత్యాన్ని అన్వేషించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎంత లోతుగా మనం అనాలిసిస్ చేస్తే సత్యం గురించి అంత క్లారిటీ మనకి వస్తుంది. ఇటువంటి ఒక ధోరణిని సూచిస్తుంది మూలా నక్షత్రం. నాలెడ్జ్ని సూచించే నక్షత్రం మూలా నక్షత్రం. అలాగే రూట్స్, ఇప్పుడు మనము జన్మించామంటే దానికి పునాది మన తండ్రి, తాత, ముత్తాత, ఇటువంటి రూట్స్ని తెలియజేసే నక్షత్రం కూడా మూలా నక్షత్రమే. అందుకే వీరు పూర్వపుణ్యం వలన చాలా మంచి ఫలితాలను అందుకుంటారు. అలాగే పితృశాపం వలన కూడా వీరు కష్టాలు అనుభవిస్తూ ఉంటారు రాహు కనుక మూలా నక్షత్రంలో ఉన్నట్టయితే. ఎందుకంటే ఇది కేతు నక్షత్రం. రాహువు కేతు ఇద్దరు కూడా పూర్వపుణ్యాన్ని, పూర్వ పాపాన్ని, అలాగే పితృదోషాన్ని, పితృదేవతల ఆశీర్వాదాన్ని సూచించేటువంటి గ్రహాలు ఇద్దరు కూడా. అందులోనూ మూలా నక్షత్రానికి స్పెషాలిటీ ఇటువంటి ఒక మూలాల్లోకి వెళ్ళి దానివల్ల ఫలితాలని ఇవ్వడము అనేది. అందుకే వీరు ఇప్పుడు కూడా రీసెర్చ్ ఫీల్డ్లో బాగా రాణిస్తారు. సత్యాన్వేషణకి సంబంధించినటువంటి రీసెర్చ్ ఫీల్డ్లో రాణించడము, R&D డివిజన్లో బాగా రాణించడము, ఇటువంటి ఫలితాలను ఇస్తారు రాహు మూలా నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే. ఇది రాహుకి మంచి నక్షత్రంగానే చెప్పాలి. మెటీరియలిస్టిక్ కంఫర్ట్ కంటే కూడా, అంటే సమాజంలో పేరు ప్రఖ్యాలు వీటికంటే కూడా సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు తమ యొక్క ఆలోచనల ద్వారా ఇటువంటి వ్యక్తిత్వాన్ని ఇస్తాడు రాహు ఈ నక్షత్రంలో. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం. ఇది శుక్రుడు నక్షత్రము. ఆపహ అంటే నీరు, అది దేవత ఈ నక్షత్రానికి. వీరెప్పుడూ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళడము, ఇటువంటి ఒక లక్షణం కలిగిన వ్యక్తులుగా ఉంటారు రాహు కనుక అందులో ఉన్నట్టయితే. ఎప్పుడు ప్రోగ్రెసివ్ థింకింగ్ చేయడము, ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా బెటర్గా ఉండాలనుకోవడము, అటువంటి ఒక మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా ఉంటారు వీరు ఎప్పుడూ కూడా. ఇది వరకు నైజంలోనే ఉంటుంది. వారి యొక్క పూర్వజన్మల నుంచి వచ్చినటువంటి లక్షణంగా ఇది మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి వీరు తమ యొక్క బ్యాలెన్స్ని కోల్పోవడము, టెంపర్ని కోల్పోవడము, ఇటువంటి లక్షణాలు కూడా కలిగిస్తూ ఉంటాడు రాహువు. ఇది గురువు ఇల్లు, అలాగే దీనికి అధిపతి శుక్రుడు. ఈ రెండు అంశాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి రాహువు ఈ నక్షత్రంలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఇది ధనుసు రాశిలో వస్తుంది. ధనుసు అనేది కాలపురుష చక్రంలో 9th హౌస్. 9th హౌస్ అంటే పూర్వజన్మకు సంబంధించినటువంటి హౌస్. కాబట్టి దాని యొక్క మూలాలు, ఇందులో ఫలితాలు ఇస్తున్నాడు రాహు. మంచి కావచ్చు, చెడు కావచ్చు, దాని అర్థము పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యము, పాపము, కృషి, దీనివల్లనే అనుభవిస్తున్నాడని ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే వీరు ఇప్పుడు కూడా ఓపెన్ అవ్వరు, గుప్తంగా ఉంటారు, తమ భావాలను ఎవరికి వ్యక్తపరచరు. ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఇక తర్వాత నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. దీనికి విశ్వ దేవతలు అధిపతులుగా ఉంటారు. విశ్వాన్ని పాలించేటువంటి దేవతలు అంటే ఎప్పుడు కూడా వీళ్ళు సనాతన సంప్రదాయానికి విలువ ఇవ్వడము,
పరంపరలో వస్తున్నటువంటి విషయాల్ని సూచించడము, ఇది ఈ నక్షత్రం యొక్క ప్రధానమైనటువంటి ఒక ఇండికేషన్. కొంతవరకు ఉత్తరాషాఢ నక్షత్రం అనేది రవి యొక్క నక్షత్రం. కాస్త ప్రోగ్రెసివ్ థింకింగ్గా ఉండగలగడము, రెవల్యూషనరీ థాట్స్ అంటాం, ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి. ఎప్పుడు కూడా ఇంతకుముందు జన్మల నుంచి కూడా వీరెప్పుడు ఆ సమాజంలో అప్పుడు వర్తమాన పరిస్థితుల్లో ఏవైతే అసాంఘికమైనటువంటి ఆచారాలు ఉన్నాయో, దురాచారాలు ఉన్నాయో వాటిని ప్రతిఘటించే వ్యక్తులుగా ఉంటారు. అదే టెండెన్సీ ఈ జన్మలో కూడా వారికి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా సత్యాన్ని ఇష్టపడుతూ ఉండడము, దురాచారాల్ని వ్యతిరేకిస్తూ ఉండడము, దాని మీద ప్రతిఘటన చేయడము, తమ గొంతు ఎత్తడము, ఇటువంటి నేచర్ కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అలాగే తన పూర్వీకులు చేసినటువంటి మంచి పనులు వీరు క్యారీ చేయడము, లేదా వారు చేసినటువంటి చెడు సంప్రదాయం ఏదైతే ఉందో దానికి స్వస్తి పలికి నూతన సంప్రదాయానికి స్వీకారం చుట్టడము, ఇటువంటి లక్షణాలను కూడా సూచిస్తుంది ఈ నక్షత్రంలో రాహు యొక్క ప్లేస్మెంట్. ఆ తర్వాత నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం అంటేనే ఇది చంద్రుడి యొక్క నక్షత్రము, విష్ణువు దీనికి అధిపతి. మంచితనము, జ్ఞానము వీటికి పెద్దపీట వేసేటువంటి నక్షత్రం. ఇందులో కనుక రాహు ఉన్నాడు అంటే అర్థము వారెప్పుడూ కూడా ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు, మంచితనాన్ని ఇష్టపడే వ్యక్తులుగా ఉంటారు. అటువంటి వాటిని ప్రమోట్ చేస్తాడు రాహు. ఇదే పాడైతే రాహువు, చంద్రుడు పాడైనా, రాహు అందులో నెగిటివ్ కాంబినేషన్ ఉంటే చంద్రుడు పాడైనా, ఎప్పుడూ కూడా అన్యాయం అక్రమైనా చేసైనా సరే జీవితంలో పైకి రావాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండడం, ఇటువంటి మనస్తత్వాన్ని కూడా ఇస్తాడు రాహువు. అదే పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే జ్ఞానాన్ని సంపాదించడము, శ్రవణము అంటే వినడము, అంటే చాలా విషయాల్ని విని నేర్చుకోవడము. ఇక్కడ వినడము అంటే అర్థం కేవలం వినడం అనే కాదు, చాలా విషయాలను అధ్యయనం చేయడము, జ్ఞానాన్ని సంపాదించుకోవడము, దానివల్ల 10 మందికి మేలు చేకూర్చడము, ఇటువంటి బెనిఫిట్స్ ఇస్తాడు రాహు ఈ నక్షత్రం కనుక ఉన్నట్టయితే. అంటే వారి యొక్క ఆలోచన ద్వారా, రచనల ద్వారా కావచ్చు, ప్రవచనాల ద్వారా చాలామందిని ప్రభావితం చేయడము, ఇటువంటి చాలా మంచి లక్షణాలను ఇస్తాడు రాహు కనుక యోగంలో ఉంటే ఈ నక్షత్రంలో. ఆ తరువాత నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ధనిష్ట పేరులో నుండి ధనాన్ని ఇష్టపడేటువంటి నక్షత్రము. వసువులు దీనికి అధిపతులు. ఇది కుజుడు యొక్క నక్షత్రము. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది, కుజుడు బిజినెస్ సక్సెస్కి చాలా ఉపయోగపడేటువంటి నక్షత్రం. ఎందుకంటే బిజినెస్లో ఎలా రాణించాలి, ప్రాక్టికల్గా ఎలా ఉండాలి, ఇవి కుజుడు యొక్క లక్షణాలు. బిజినెస్ పర్సన్స్కి ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఉండేటువంటి మైండ్ సెట్ ఉండాలి, ఎమోషన్స్కి లొంగకూడదు. అటువంటి ఒక మనస్తత్వాన్ని ఇచ్చేటువంటి నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఇందులో కనుక రాహు ఉన్నట్టయితే అద్భుతమైన ధనయోగాన్ని అందుకుంటారు. ఎప్పుడూ కూడా బిజినెస్ సక్సెస్ని ఇస్తుంది రాహు యొక్క ప్లేస్మెంట్ ఈ నక్షత్రంలో ఉన్నట్టయితే. బిజినెస్లో రాణించడానికి అప్పటికప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా మనం మనుషుల్ని ఎంతవరకు ఉంచాలి, ఎంత దూరంలో ఉంచాలి, ఇటువంటి విజ్ఞత కలిగిన వ్యక్తులుగా ఉంటారు. యాక్టివ్గా ఉంటారు, ఎప్పుడు కూడా కష్టపడడానికి రెడీగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఈ కష్టించి పనిచేసే స్వభావము, చొరవ, ధైర్య సాహసాలు ఇవన్నీ కూడా వారిని బిజినెస్లో చాలా సక్సెస్ని ఇవ్వడానికి సహాయపడేటువంటి లక్షణాలు రాహు కనుక ఈ నక్షత్రంలో ఉన్నట్టయితే. ధనానికి లోటు ఉండదు, చాలా అద్భుతమైనటువంటి ధనవంతులుగా అవుతారు ధనిష్ట నక్షత్రంలో రాహు యోగంలో కనుక ఉన్నట్టయితే. ఆ తర్వాత నక్షత్రము శతభిష నక్షత్రం. ఇది కూడా హీలింగ్ నక్షత్రం. 100 మంది వైద్యులతో సమానమైనటువంటి నక్షత్రం ఇది. ఇందులో రాహు ఉన్నాడంటే అర్థము ఒక కోణంలో పాజిటివ్ సైడ్ చూసినట్టయితే హీలింగ్ అనేది వారికి ఒక పెద్ద ప్లస్ పాయింట్గా ఉంటుంది. ఏ రకమైన హీలింగ్ అయినా కావచ్చు, ఒక డాక్టర్, సర్జన్గా మంచి పేరు తెచ్చుకోవచ్చు, స్పిరిచువల్ హీలర్స్ కావచ్చు, కౌన్సిలింగ్ ఇచ్చి హీల్ చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, సైకియాట్రిస్ట్గా మానసిక సమస్యలకి కౌన్సిలింగ్ ఇచ్చి హీలింగ్ చేయడం కావచ్చు, ఇటువంటి చాలా బెనిఫిట్స్ని ఇస్తాడు రాహు ఈ నక్షత్రంలో ఉన్నట్టయితే. అదే రాహు నెగిటివ్లో కనుక్కున్నట్టయితే, ఎందుకంటే ఈ నక్షత్రానికి అధిపతి వరుణుడు, ఇది రాహు యొక్క సొంత నక్షత్రం కాబట్టి ఈ రాహు కనుక నెగిటివ్ ప్లేస్మెంట్లో ఉన్నట్టయితే, శనిలు కాబట్టి శని కూడా నెగిటివ్గా ఉన్నట్టయితే మానసిక సమస్యలను కూడా ఇస్తాడు రాహువు. మానసికంగా హీలింగ్ అంటే స్వస్థత చేకూర్చగలడు, మానసిక సమస్యలను ఇవ్వగలడు రాహు ఈ నక్షత్రంలో ఉన్నప్పుడు. అది శని ప్లేస్మెంట్ను కూడా మనం స్టడీ చేసి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. దీనికి అధిదేవత అజేయకపాతుడు. ఇది గురువు యొక్క నక్షత్రము. డిస్ట్రక్షన్. సతీదేవి సహగమనం చేసిన తర్వాత రుద్రుడు ఎలా అయితే యాజిటేట్ అయ్యాడో, డిస్టర్బ్ అయ్యి తాండవం చేసి ఒక ప్రళయానికి సమానమైనటువంటి వాతావరణం సృష్టించాడు, దాన్ని సూచిస్తాడు అజేయకపాదుడు. అందుకే వీరు ఎప్పుడూ కూడా 2 ఎక్స్ట్రీమ్స్ ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఒక కోణంలో మంచి జ్ఞానము, ఆలోచన, వివేకము ఇవన్నీ ఉంటూ బ్యాలెన్స్ తప్పినప్పుడు అంతే ఉగ్రత్వము,
క్షణికావేశము, ఇవి రెండు కూడా సూచిస్తుంది ఈ నక్షత్రం. ఇందులో రాహు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే తప్పకుండా వీరు తమ యొక్క వృత్తి ద్వారా, తన పనుల ద్వారా చాలామందికి మేలు చేకూర్చేసిన వ్యక్తులుగా ఉంటారు. ఇదే నెగిటివ్ కాంబినేషన్ ఉంటే ఇంపల్సివ్ వ్యక్తులు, ఏదన్నా కోపం వస్తే వెంటనే ముందుకు చర్యకు పూనుకోవడము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఇదే ఆవేశము రాహు పాజిటివ్గా ఉంటే చాలా మంచిని చేసేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఒక సోల్జర్, ఒక సైనికుడు, ఆర్మీ పర్సన్, వీరికి ఉద్రేకం అవసరము. శత్రువుని ఎదుర్కోవాలి అన్నప్పుడు ఇంక వేరేది ఆలోచించకూడదు. ఇటువంటి ఒక దూకుడు నేచర్ని కూడా ఇస్తాడు రాహువు ఈ నక్షత్రంలో. వీరి జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లు, ఘర్షణలు ఎదుర్కొని పైకి వస్తారు రాహువు అందులో కనుక్కున్నట్టయితే. ఎందుకంటే రాహువు ఈ ఘర్షణని ఎక్కువగా ప్రేరేపించేటువంటి గ్రహం కాబట్టి. ఆ తర్వాత నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము. అహిర్ముజ్ఞ దీనికి అధిదేవత. ఇది సర్ప సంబంధమైనటువంటి నక్షత్రము. దీనికి అధిపతి శని. ఇక్కడ రాహు కనుకున్నాడు అంటే అర్థము జ్ఞానాన్ని ఎక్కువగా అభిలషించేటువంటి వ్యక్తులే ఉంటారు. సర్ప నక్షత్రం కాబట్టి పాతాళ లోకంలో ఉంటే సర్పాలు అంటే డీప్ నాలెడ్జ్, వీటిని కోరుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు. సీక్రెటివ్ సబ్జెక్ట్స్ ఇష్టపడే వ్యక్తులుగా ఉంటారు. అంటే వేదాంతం కావచ్చు, జ్యోతిషం, ఇటువంటి వాటి పట్ల మంచి అభిరుచి. అలాగే సీక్రెట్ ఏజెన్సీలో పనిచేసి రాణించడం, ఇలాంటి వాటికి సహాయపడతాడు రాహు కనుక ఈ నక్షత్రంలో ఉన్నట్టయితే. శని ప్లేస్మెంట్ కూడా బాగున్నట్టయితే వారి యొక్క స్వభావం వల్ల కావచ్చు, వారి వృత్తి వల్ల చాలామందికి మేలు చేకూరేటువంటి పరిస్థితుల్లో జాతకుడు ఇప్పుడు ఉంటాడు. ఆ తర్వాత నక్షత్రం రేవతి నక్షత్రం. ఇది బుధుడు యొక్క నక్షత్రము. పూష అధిదేవత, అంటే నరిష్మెంట్ని, పుష్టిని సూచించేటువంటి నక్షత్రము. చేపలు సముద్రంలో ఈదడము అనేది సూచిస్తుంది ఈ నక్షత్రము. అంటే వీరెప్పుడూ కూడా అన్వేషణశీలులుగా ఉంటారు. అలాగే ట్రావెల్ని సూచిస్తుంది. అంటే ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ బిజినెస్, ఇలాంటి వాటిలో రాణించడానికి సహాయపడే నక్షత్రము రేవతి నక్షత్రం. అందులో రాహు కనుకుంటే వీరు ఫారిన్ అంబాసిడర్గా ఉండొచ్చు గవర్నమెంట్ తరఫున, లేదా ఫారిన్ బిజినెస్, విదేశాల్లో కూడా వారి వ్యాపార సంస్థలు ఉండడము, ఇటువంటి వాటిలో సక్సెస్ అవ్వడానికి రాహు సహాయపడతాడు. ఎందుకంటే రాహు అంటేనే ఫారిన్తో సంబంధం ఉన్నటువంటి ఏ నక్షత్రము, ఏ గ్రహంతో రాహు ఉన్నా, ఏ ప్లేస్లో రాహు ఉన్నా ఫారిన్ రిలేషన్తో వారి సక్సెస్ అనేది ఉంటుంది. ఫారిన్ ట్రావెల్స్ వల్ల వీళ్ళకి లాభం కలుగుతుంది. ఫారిన్ ట్రావెల్స్ ఇన్వాల్వ్ అయిన బిజినెస్ ఉంటుంది. ఫారిన్లో వీళ్ళు బ్రాంచెస్ ఉంటాయి. వీళ్ళు కేవలం ఒక దేశానికి పరిమితం వారు, వాళ్ళ మదర్ల్యాండ్కి మాత్రమే, మాతృభూమికి మాత్రమే పరిమితం అవ్వకుండా విదేశాల్లో కూడా వ్యాపారం చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు రాహు ఈ నక్షత్రంలో. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా రాహు ఉన్నాడు అంటే ప్రధాన అర్థం ప్రతి నక్షత్రానికి మీరు అన్వయించుకోవచ్చు. ఇది పూర్వపుణ్య ఫలం వలన వచ్చినటువంటిది, లేదా పూర్వ జన్మలో చేసినటువంటి పొరపాటు వలన వచ్చినటువంటి ఫలితము. మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఈ విధంగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లుప్తంగా రాహువు ఒక్కొక్క నక్షత్రంలో ఎటువంటి ఫలితాలు ఇస్తారు, దానికి పూర్వజన్మ ఎందుకో కారణం అనేది కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.